మీరు కూడా సోషల్ మీడియా న్యూస్లో చూసే ఉంటారు. ఒక దేశం నేల కింద బంగారం ఉంది, పైన మాత్రం అమాయక ప్రజల రక్తంతో తడిసిపోయింది. ఇది ఒక స్టోరీ కాదు, దేశం నిదానంగా చచ్చిపోతున్న రియాలిటీ. రెండు ఆర్మీస్ మధ్యలో జరుగుతున్న యుద్ధమా, లేకపోతే ఇక్కడ వేరే ఏదో జరుగుతోందా? తమ ప్రజల్ని కాపాడాల్సిన ఆర్మీస్ వాళ్లనే ఎందుకు చంపుతున్నారు? సుడాన్ నేల కింద ఉన్న బంగారం విలువ కొన్ని బిలియన్ల డాలర్లు. కానీ ఆ సంపద, ఆ డబ్బు ప్రజల చేతుల్లో, గవర్నమెంట్ చేతుల్లో వెళ్ళడం లేదు. దాన్ని కంట్రోల్ చేసేది విదేశీ నాయకులు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్. ఇది కేవలం బంగారం కోసం చేస్తున్నట్టు లేదు, ఇక్కడ ఏదో జరుగుతోంది. 1983లో తీసుకున్న ఆ ఒక్క డెసిషన్ వల్ల ప్రజలు ఇప్పటికీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారా? ఇంతమంది చనిపోవడానికి, ఇంతమందిని క్రూరంగా చంపడానికి అసలు కారణం ఎవరు? ఆర్ఎస్ఎఫ్, ఎస్ఏఎఫ్ ఈ రెండు గ్రూప్స్కి ఫండింగ్ చేస్తోంది ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఈ వీడియోలో ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఎండ్ వరకు చూడండి. సుడాన్ అనే దేశం ఆఫ్రికా కాంటినెంట్లో ఉంది. సుడాన్కి నార్త్ వైపులో ఈజిప్ట్, సౌత్ వైపులో సౌత్ సుడాన్, ఈస్ట్ వైపులో రెడ్ సీ, ఎర్ర సముద్రం. దేవరా సినిమాలో ఉన్నది కాదు, ఇది వేరే. ఈ రెడ్ సీలో నుంచే ఆఫ్రికాకి చెందిన పెద్ద పెద్ద షిప్స్, పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ యూరోపియన్ కంట్రీస్కి, అరేబియన్ కంట్రీస్కి వెళ్తాయి. అందుకే సుడాన్కి చెందిన ఈ రెడ్ సీ ఆఫ్రికా కాంటినెంట్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గత సంవత్సరం 2024లో సుడాన్లో నుంచి బయటికి తీసిన బంగారం విలువ 64 టన్స్, అంటే 64,000 కేజీలు. ఇది అఫీషియల్ రిపోర్ట్ మాత్రమే. స్మగ్లింగ్, ఇల్లీగల్గా బయటకి తీసిన గోల్డ్ 80 టన్స్ వరకు ఉంటుందని అంచనా. ఇలాంటి కొన్ని ఆయిల్ మైన్స్, గోల్డ్ మైన్స్ ఉండడం వల్ల ఆఫ్రికా కాంటినెంట్లోనే సుడాన్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రెడ్ సీ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ని కలిపే ఓ కనెక్షన్ పాయింట్ లాంటిది. చాలా ఏళ్లుగా యూరోపియన్ కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సుడాన్ మీద కన్ను వేశాయి. అక్కడ ఉన్న సంపద, బంగారం, ఆయిల్ వాళ్ళకి అవసరం. కానీ దీనివల్ల సుడాన్ ఎప్పుడు రాజకీయ ఆటల్లో చిక్కుకొని ఉంటుంది. సుడాన్ ప్రజల కాలి కింద ఉన్న బంగారం, సంపద ఇప్పుడు వాళ్ళ చావులకు, చిత్రహింసలకు కారణమయ్యాయి. సుడాన్ చరిత్ర చాలా ప్రాచీనమైనది. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ నూబియన్ కింగ్డమ్ ఉన్నింది. కాలం పోయే కొద్దీ అరబ్ ప్రజలు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళు కొత్త కల్చర్, కొత్త రిలీజియన్ తీసుకురావడంతో ఒక సెపరేషన్ మొదలైంది. నార్త్ రీజన్ ముస్లిమ్స్ అండర్లో ఉన్నింది, అయితే సౌత్ మాత్రం ఆఫ్రికన్స్, క్రిస్టియానిటీ, పాత సంప్రదాయాలతో మిగిలింది. ఈ రెండిటికి, అంటే నార్త్కి, సౌత్కి కనిపించని ఒక గోడ ఉండేది. ఒకే దేశం, రెండు దారులు. వాళ్ళ ప్రపంచం వేరు, వీళ్ళ ప్రపంచం వేరు. ఇలా కొన్ని సంవత్సరాల వరకు వచ్చింది. 19th సెంచరీలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది. బ్రిటిష్, ఈజిప్ట్స్ కలిసి సుడాన్ని ఆక్రమించాయి. ఎలా అయితే మన ఇండియాని ఆక్రమించారో అలా సుడాన్ని ఆక్రమించారు. అప్పుడు అక్కడ ఆజాదీ పోరాటం మొదలైంది, అంటే స్వతంత్ర పోరాటం మొదలైంది. ఆఖరికి 1956లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ మనం ముందు మాట్లాడుకున్నట్లు ఆ విభేదాలు, ఆ డిఫరెన్స్ ఇంకా అలానే ఉంది. బ్రిటిష్ వాళ్ళు సుడాన్ని ఆక్రమించిన తర్వాత కావాలనే నార్త్ని, సౌత్ని వేరువేరుగా ఉంచారు. నార్త్లో డెవలప్మెంట్, స్కూల్స్ అన్నీ కూడా నార్త్లోనే జరిగాయి. సౌత్ ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. వాళ్ళకి ఎలాంటి స్కూల్స్ కానీ, డెవలప్మెంట్ కానీ అస్సలు జరగలేదు. ఈ సెపరేషన్ వల్ల ఇంకా రీజనల్ ఫీలింగ్ ఎక్కువైపోయింది. 1956లో స్వతంత్రం వచ్చినప్పుడు అధికారం అంతా గవర్నమెంట్, నార్త్ పీపుల్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఫస్ట్ సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఈ వార్ 17 years వరకు జరిగింది. నార్త్ రీజన్లో, సౌత్ రీజన్లో కొన్ని లక్షల ప్రాణాలు పోయాయి. చివరికి 1972లో పీస్ అగ్రిమెంట్ జరుగుతుంది. కానీ అది కూడా చాలా కాలం నిలవలేదు. 1983లో గవర్నమెంట్ తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. ఆ డెసిషన్ ఏంటంటే, ఇది మెయిన్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. 1983లో గవర్నమెంట్ షరియా చట్టం అమలు చేస్తుంది, అంటే ఇస్లామిక్ లా. అప్పుడు ఈ లా ఇంప్లిమెంట్ అయిన తర్వాత సౌత్ సుడాన్లో ఉన్న ప్రజలు మా మతం, మా కల్చర్ గురించి మీరెందుకు డెసిషన్స్ తీసుకుంటున్నారు అని సెకండ్ సివిల్ వార్ స్టార్ట్ చేస్తారు. ఈ వార్
ముందు ఫస్ట్ సివిల్ వార్ కన్నా చాలా రోజులు అంటే 20 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఈ వార్లో దాదాపు 20 లక్షల మంది చనిపోతారు. ఇది సుడాన్ చరిత్రలోనే అతి భయంకరమైన పార్ట్. ఇక్కడ ఒక్కటి మాత్రం అబ్జర్వ్ చేయాలి, అది ఏంటంటే ఈ వార్స్ రిలీజియన్ కల్చర్ గురించి కాదు, అధికారం సంపద గురించి. 1989లో సుడాన్ చరిత్రలో ఒకరి ఎంట్రీ అవుతుంది. అతనే ఒమర్ అల్ బషీర్. అతను సైనిక తిరుగుబాటు చేసి అప్పుడు ఉన్న గవర్నమెంట్ని కూల్చేస్తాడు. ఒమర్ అల్ బషీర్ తనను తాను ప్రజల రక్షకుడిలా చూపించాడు, కానీ రియాలిటీలో మాత్రం 30 సంవత్సరాల వరకు తన పవర్స్తో తన రూల్స్తో దేశాన్ని కట్టిపడేశాడు. ఈ సమయంలోనే సుడాన్లో ఉన్న డెమోక్రసీ అనేది మొత్తం చచ్చిపోయింది. 2003లో డార్ఫూర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాకు సమాన హక్కులు కావాలి అని డిమాండ్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద తిరుగుబాట్లు అనే ముద్ర వేసి అరబ్ తెగలకు గన్స్ వెపన్స్ ఇచ్చి వాళ్ళ మీద దాడికి పంపించింది. ఆ గ్రూప్ పేరే జంజవీడ్ మిలిషియా. ఉమర్ అల్ బషీర్ తన మీద తన గవర్నమెంట్ మీద క్వశ్చన్ వేసే వారిని జంజవీడ్ మిలిషియా తొలగిస్తుంది అని నమ్మాడు. రోజులు పోయే కొద్దీ జంజవీడ్ మిలిషియా పేరు ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్గా మారింది. ఈ ఫోర్స్లో ఉన్న లీడర్స్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకుండా తమ సొంత ఆర్మీని సొంత వెపన్స్ని బిల్డ్ చేసుకోవడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకే సుడాన్లో ఆర్ఎస్ఎఫ్ మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్గా ఎదిగిపోయింది. దేశానికి వస్తున్న లాభం, బంగారం, డబ్బు ఇవన్నీ కూడా మొదటగా మిలిటరీ నాయకుల చేతుల్లో వెళ్ళాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన అమాయక ప్రజలు 2011లో ఊపిరి పీల్చుకున్నారు. 2011లో సౌత్ సుడాన్ విడిపోయి కొత్త దేశంగా ఏర్పడింది. కానీ ఇక్కడ ఇంకో చిక్కు వచ్చి పడింది. అది ఏంటంటే నార్త్ రీజన్లో పోర్ట్స్, రూట్స్ అన్నీ ఉన్నాయి, కానీ సౌత్ రీజన్లో ఆయిల్ ఫీల్డ్స్, మైన్స్ ఇక్కడ సౌత్ రీజన్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సి వచ్చింది. కానీ లాభాలు పంచుకోవడంలో మళ్ళీ ద్రోహాలు స్టార్ట్ అయ్యాయి. మనం ముందు డిస్కస్ చేసినట్టు ఆర్ఎస్ఎఫ్ తమ సొంత లాభాల్ని చేసుకుంది. ఆ లాభాలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మొహమ్మద్ హమ్దన్ డెగాలో. హెమెటి సుడాన్ ప్రాంతంలోని అలీబేదియా, డార్ఫూర్ ప్రాంతంలో దొరికే గోల్డ్ని యుఏఈ, రష్యా దేశాలకు ఇల్లీగల్గా అమ్మేవాడు. ఆ డబ్బుతో తమ ఫోర్స్కి కావాల్సిన వెపన్స్, ట్రక్స్ అన్ని కొనుగోలు చేశాడు. అలా ఆర్ఎస్ఎఫ్ నార్మల్ మిలిటరీ గ్రూప్ నుంచి మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్గా ఎదిగింది. యుఏఈ, రష్యా నుంచి వస్తున్న డబ్బులో చాలా తక్కువ భాగం ఆఫ్రికన్ గవర్నమెంట్, సుడాన్ గవర్నమెంట్కి వెళ్ళేది. మిగతాది మిలిటరీ నాయకుల చేతుల్లోకి వెళ్ళేది. రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే సుడాన్లో ఆర్ఎస్ఎఫ్ మైనింగ్ చేస్తున్న గోల్డ్ యొక్క మెయిన్ బయర్ దుబాయ్, లీగల్గా కాదు ఇల్లీగల్ రూట్స్తో. నెక్స్ట్ రష్యాలోని వాగ్నర్ గ్రూప్తో ఆర్ఎస్ఎఫ్ డైరెక్ట్ పార్ట్నర్షిప్ డీల్ మాట్లాడుకుంది. ఆర్ఎస్ఎఫ్ రష్యాకి గోల్డ్ పంపిస్తుంది, వాళ్ళు బదులుగా వెపన్స్, ట్రక్స్, గన్స్ ఇవన్నీ పంపిస్తారు. దుబాయ్, రష్యా దేశాలకు సుడాన్లో దొరికే బంగారం కావాలి. సుడాన్లోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్కి సుడాన్లో అధికారం, పవర్ కావాలి. ఇక్కడ నష్టపోతున్నది, బాధపడుతోంది సామాన్య ప్రజలు మాత్రమే. 2023 ఏప్రిల్లో సుడాన్ ఆర్మడ్ ఫోర్స్ జనరల్ అబ్దుల్ ఫతా అలీ బుర్హాన్కి ఆర్ఎస్ఎఫ్ నాయకుడైన హెమెట్టీకి అధికార పోరాటం మొదలైంది. ఈ ఇద్దరిలో తనకు తాను నేనే అసలు నాయకుడు అని భావిస్తున్నారు. సుడాన్ ఆర్మడ్ ఫోర్స్ ఆర్ఎస్ఎఫ్ కంపారిజన్లో అంత పవర్ఫుల్ గ్రూప్ ఏమీ కాదు. ఎందుకంటే ఆర్ఎస్ఎఫ్ వద్ద రష్యన్ వెపన్స్, డబ్బు, సంపద విపరీతంగా ఉన్నాయి. అది కాక మెయిన్ యుఏఈ ఫండింగ్ ఉంది. ఇది మెయిన్. మనం అప్పటి నుంచి మాట్లాడుకుంది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాట్లాడుకునేది ఇంకో ఎత్తు. ఎందుకంటే మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, అసలు సుడాన్కి చెందిన ఆర్ఎస్ఎఫ్ గ్రూప్కి యుఏఈ ఎందుకు ఫండింగ్ చేస్తుంది అని. ఇక్కడ 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్, యుఏఈకి సుడాన్ నుంచి బ్లాక్లో వస్తున్న గోల్డ్ యొక్క లాభం కావాలి. సెకండ్, సుడాన్లో గోల్డ్ మైన్స్ చేసుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్లీ మిలిటరీ గ్రూప్ కావాలి. అదే ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్. దుబాయ్ నిజంగానే ఫండింగ్ చేస్తోందా అనేది రూమర్ కాదు, రిపోర్ట్స్, ప్రూఫ్స్, ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వస్తున్న ఆన్సర్. హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ లాంటి కంపెనీస్ సుడాన్లో వెపన్ డెలివరీ రికార్డ్స్, ఫొటోస్ చెక్ చేస్తే అందులో కొన్ని యుఏఈ నుంచి సప్లై చేయబడ్డాయి అని ప్రూవ్ అయింది. దుబాయ్ ఈ జెనోసైడ్లో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉందా? కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా, కొన్ని ప్రూఫ్స్ ఆధారంగా చూస్తే అవును అనే ఆన్సరే వినిపిస్తోంది. ఏప్రిల్ 2023 నుంచి ఇప్పటి వరకు సుడాన్లో 150,000 కన్నా ఎక్కువ మంది చనిపోయారు. ఇంతమంది చనిపోతున్న, ఎంతోమందిని చిత్రహింసలకు గురి చేస్తున్న మిగతా దేశాలు మాత్రం ఎందుకని సైలెంట్గా ఉన్నాయి? ఇక్కడ ఆన్సర్ మాత్రం చాలా సింపుల్. ఆయిల్, గోల్డ్, బిజినెస్, ట్రాన్స్పోర్టేషన్స్లో ఏదైనా ఎఫెక్ట్ అయితే మాత్రమే వేరే దేశాలు నోరు విప్పుతాయి, ప్రజల ప్రాణాలు పోతే కాదు.
మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో.